టుడే ఈ టాపిక్లో కాన్స్టెంట్ ప్రెషర్ ప్రాసెస్, కాన్స్టెంట్ ప్రెషర్ హీట్ ఎడిషన్, కాన్స్టెంట్ ప్రెషర్ హీట్ రిజెక్షన్, వాటి యొక్క ఫార్ములాస్ ఫుల్గా తెలుగులోనే తెలుసుకుందాం. మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే మెక్ బాయ్స్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ వాల్యుబుల్ సపోర్ట్ ఇస్తారని కోరుతున్నా. ఓకే, లెట్స్ గో ఇన్ టు ద టాపిక్. కాన్స్టెంట్ ప్రెషర్ హీట్ ఎడిషన్ ప్రాసెస్. ఓకే, కాన్స్టెంట్ ప్రెషర్ అసలు ఎట్లా మెయింటైన్ అవుద్ది? కాన్స్టెంట్ ప్రెషర్ ప్రాసెస్ని ఐసోబారిక్ ప్రెషర్ అని కూడా పిలవచ్చు. ఓకే, ఇప్పుడు డయాగ్రామ్ చూసి చెప్దాం. దీన్ని సిలిండర్ అంటాం. ఈ ఇన్సైడ్ పార్ట్ చూసారు కదా, ఈ పార్ట్ని పిస్టన్ అంటాం. దీంట్లో గ్యాస్ అనేది సిస్టమ్ కింద తీసుకుంటాం. గ్యాస్ని సిస్టమ్ ఎందుకు అంటామంటే మన ఫోకస్ మొత్తం గ్యాస్ యొక్క ప్రెషర్ ఎంత, వాల్యూమ్ ఎంత, టెంపరేచర్ ఎంత, ఇలా మన ఫోకస్ మొత్తం ఈ గ్యాస్ మీద ఉంటుంది. అందువలన గ్యాస్ని మనం ఏంటంటే సిస్టమ్ అంటాం. ఇనిషియల్గా గ్యాస్కి ఎంత అంటే 2 బార్ ప్రెషర్ ఉంది. ఇక్కడ మన మెయిన్ టార్గెట్ 2 బార్ ప్రెషర్ని మెయింటైన్ చేయడమే. ఈ 2 బార్ ప్రెషర్ని మెయింటైన్ చేయడానికి ఈ గ్యాస్ ఫోర్స్కి ఆపోజిట్కి పిస్టన్ మీద డెడ్ వెయిట్ అనేది వేస్తాం. ఈ డెడ్ వెయిట్ కూడా సేమ్ 2 బార్ ప్రెషర్ని యాక్ట్ చేస్తుంది. అది పిస్టన్ మీద డౌన్వర్డ్ డైరెక్షన్లో. మనకి ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రెషర్ ఇంటూ ఏరియా, అంటే గ్యాస్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఏ, 2a. అట్ ది సేమ్ టైం డెడ్ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు 2a. గ్యాస్ ఫోర్సు డెడ్ వెయిట్ ఫోర్సు ఈక్వల్గా ఉన్నాయి, కానీ ఇది పిస్టన్ మీద అప్వర్డ్ డైరెక్షన్లో యాక్ట్ అయితే డెడ్ వెయిట్ అనేది డౌన్వర్డ్ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది. అందువల్ల రెండు ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్సెస్ కాబట్టి పిస్టన్ పైకి మూవ్ అవ్వదు, కిందకు కూడా మూవ్ అవ్వదు. కానీ ఇప్పుడు ఏం చేస్తామంటే హీట్ అనేది గ్యాస్కి సప్లై చేస్తాం. ఎప్పుడైతే గ్యాస్కి హీట్ సప్లై చేస్తామో మెయిన్ మనకి ఏం జరుగుతాయంటే టెంపరేచర్ పెరుగుద్ది, అలాగే ప్రెషర్ కూడా పెరుగుద్ది. ప్రెషర్ 2 బార్ ఉన్నది 2.5 బార్ పెరిగింది. ఈ పెరగడం వల్ల ఏం జరుగుతుందంటే అప్వర్డ్ డైరెక్షన్లో గ్యాస్ ఫోర్స్ పిస్టన్ మీద ఎక్కువ యాక్ట్ అవుతుంది, డౌన్వర్డ్ డైరెక్షన్లో తక్కువ ఉంది. ఇది ఎక్కువ ఉండడం వల్ల ఈ గ్యాస్ అనేది ఈ పిస్టన్ని పైకి నెట్టుద్ది. ఇలా పైకి నెట్టడాన్ని ఏమంటామంటే ఎక్స్పాన్షన్ అవుతుంది అంటాం. ఎక్స్పాన్షన్ అవ్వడం అంటే వాల్యూమ్ అనేది ఇనిషియల్గా చూస్తే ఇదే ఉంది, ఈ పార్టే గ్యాస్ ఈ పార్ట్లోనే ఉంది. ఇప్పుడు వాల్యూమ్ అనేది పిస్టన్ అనేది ఇక్కడ వరకు మూవ్ అయింది కాబట్టి ఈ పార్ట్ మొత్తం కూడా గ్యాస్ ఉంటుంది. అంటే ఇనిషియల్ వాల్యూమ్ కన్నా ఫైనల్ వాల్యూమ్ అనేది ఎక్కువ ఉంది, అంటే వాల్యూమ్ ఇంక్రీజ్ అయింది కదా. అట్ ది సేమ్ టైం ఇలా ఎక్స్పాన్షన్ జరిగినప్పుడు ఏం జరుగుద్ది అంటే ప్రెషర్ అనేది డ్రాప్ అవుద్ది. మన హీట్ ఇచ్చినప్పుడు 2.5 బార్ ఉన్న ప్రెషరు ఎక్స్పాన్షన్ అవుతున్నప్పుడు ఏమవుద్ది అంటే డ్రాప్ అయ్యి మళ్ళీ 2 బార్కే రీచ్ అవుద్ది. ఆ 2 బార్కి రీచ్ అయ్యేంత వరకు కూడా మనకి ఈ పిస్టన్ ఏదైతే ఉందో పైకి మూవ్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే 2 బార్కి రీచ్ అయిందో మళ్ళీ ఫోర్సెస్ అనేవి ఈక్వల్ అయిపోయినాయి, అలాగే ఆపోజిట్ ఫోర్సెస్ కాబట్టి పిస్టన్ అనేది మళ్ళీ స్టేబుల్ అవుద్ది. కానీ మనం కంటిన్యూస్గా హీట్స్ సప్లై చేస్తూ ఉన్నాం కాబట్టి మళ్ళీ ప్రెషర్ ఏమవుద్ది, 2 బార్ ఉన్నది 2.5 బార్కి రీచ్ అవుద్ది. అప్వర్డ్ ఫోర్స్ అనేది ఎక్కువ ఉంటుంది గ్యాస్ది, డౌన్వర్డ్ ఫోర్స్ డెడ్ వెయిట్ది తక్కువ ఉంటుంది. కాబట్టి వన్స్ అగైన్ పిస్టన్ పైకి మూవ్ అవుతూ ఉంటుంది. ఎప్పటి వరకు మూవ్ అవుతూ ఉంటుందంటే మళ్ళీ ప్రెషర్ది అనేది 2.5 బార్ నుండి 2 బార్కి డ్రాప్ అయ్యేంత వరకు, ఎందుకంటే ఎక్స్పాన్షన్లో ప్రెషర్ డ్రాప్ అవుద్ది కాబట్టి 2.5 బార్ నుండి 2 బార్కి డ్రాప్ అయ్యేంత వరకు పిస్టన్ అనేది పైకి మూవ్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే 2 బార్కి రీచ్ అయిందో మళ్ళీ పిస్టన్ అనేది స్టేబుల్ అవుతుంది. అంటే ఇక్కడ మళ్ళీ వన్స్ అగైన్ కాన్స్టెంట్ ప్రెషర్ అనేది రీచ్ అయింది. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే క్లియర్గా ఈ పాయింట్ నుండి ఏం చెప్పొచ్చు అంటే కన్క్లూజన్ కింద మనం ప్రెషర్ని కాన్స్టెంట్గా మెయింటైన్ చేస్తూ 2 బార్ అనేది కాన్స్టెంట్గా మెయింటైన్ చేస్తూ ఎక్స్పాన్షన్ అనేది చేస్తున్నాం. అందువల్ల దీన్ని కాన్స్టెంట్ ప్రెషర్ ప్రాసెస్ అంటాం. అది ఎక్కడ చేస్తున్నామంటే హీట్ ఎడిషన్ దగ్గర చేస్తున్నాం. సో కాన్స్టెంట్ ప్రెషర్ హీట్ ఎడిషన్ ప్రాసెస్ అంటాం. దీంట్లో ఇప్పుడు పీవీ డయాగ్రామ్ చూద్దాం. పీవీ డయాగ్రామ్ చూస్తే ఇనీషియల్గా ప్రెషర్ 2 బార్ ఉంది, మనకి ఇక్కడ హీట్ ఇచ్చినప్పుడు 2.5 బార్ అయింది. మళ్ళీ అది ఎక్స్పాన్షన్ అవ్వడం వల్ల 2.5 బార్ కాస్త 2 బార్కే డ్రాప్ అయింది. అంటే ఇనిషియల్గా ప్రెషర్ 2 బారే ఉంది. ఇది P1 అనమాట. అలాగే P2 కూడా 2 బార్ ఉంది కాబట్టి ప్రెషర్ని కాన్స్టెంట్ అని చెప్తాం. అలాగే వాల్యూమ్ చూసుకుంటే ఇనిషియల్గా 0.1 మీటర్ క్యూబ్ ఉంది, కానీ ఎప్పుడైతే ఎక్స్పాన్షన్ జరిగిందో ఈ స్పేస్ అంతా గ్యాస్ అనేది ఆక్యుపై చేసింది, అంటే వాల్యూమ్ పెరిగింది. 0.2 మీటర్ క్యూబిక్ వాల్యూమ్ పెరిగింది, అంటే V1 నుండి V2కి పెరిగింది. ఎప్పుడైతే మనం కాన్స్టెంట్ ప్రెషర్ దగ్గర హీట్ సప్లై చేస్తామో వాల్యూమ్ అనేది పెరుగుద్ది అనమాట. చూసారు కదా,
ఇది పివి డయాగ్రామ్. టెంపరేచర్ కూడా పెరుగుద్ది. ఇప్పుడు కాన్స్టెంట్ ప్రెజర్ హీట్ రిజెక్షన్ ప్రాసెస్ అనేది చూద్దాం. ఓకే, దీంట్లో కూడా సేమ్ పిస్టన్ సిలిండర్ అసెంబ్లీ తీసుకున్నాం. చూసారు కదా, ఈ బయట పార్ట్ని దీన్ని సిలిండర్ అంటాం, దీన్నేమో పిస్టన్ అంటాం. ఇక్కడ సేమ్ అలాగే మనకి ఇనిషియల్గా గ్యాస్కి ఎంత ప్రెజర్ ఉందంటే 5 బార్ ప్రెజర్ ఉంది. ఆ 5 బార్ ప్రెజర్ని మెయింటైన్ చేయడమే మనం మెయిన్ టార్గెట్. ఇక్కడ ఏం చేస్తామంటే ఈ 5 బార్ని మెయింటైన్ చేయడానికి దీనికి ఆపోజిట్లో పిస్టన్ మీద డెడ్ వెయిట్ అనేది వేస్తాం. ఈ డెడ్ వెయిట్ అనేది 5 బార్ ప్రెజర్ని అప్లై చేస్తుంది పిస్టన్ మీద. ఇప్పుడు చేసుకుంటే గ్యాస్ ఫోర్స్ ఈజ్వల్ టు ప్రెజర్ ఇంటూ ఏరియా, దీన్ని బట్టి గ్యాస్ ఫోర్స్ ఈజ్వల్ టు 5A. అట్ ది సేమ్ టైం డెడ్ వెయిట్ ఫోర్స్ కూడా 5A. రెండు ఈక్వల్ అండ్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి పిస్టన్లో ఎటువంటి మూమెంట్ ఉండదు. ఇప్పుడు అసలైన ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఏంటంటే మనం కూలింగ్ వాటర్ అనేది సర్క్యులేట్ చేస్తున్నాం ఈ ట్యూబ్ ద్వారా. ఇప్పుడు ఏంటంటే గ్యాస్కి వచ్చేసి ఎక్కువ టెంపరేచర్ ఉంటుంది. ఈ కూలింగ్ వాటర్కి చూస్తే 20 డిగ్రీస్ సెల్సియస్ ఉంటుంది ఆఫ్టర్ ఆల్. దానివల్ల ఏంటంటే గ్యాస్ యొక్క టెంపరేచర్ ఎక్కువ, అట్ ది సేమ్ టైం కూలింగ్ వాటర్ టెంపరేచర్ తక్కువ. కాబట్టి హీట్ అనేది గ్యాస్ నుండి మన కూలింగ్ వాటర్కి ట్రాన్స్ఫర్ అవుద్ది. అంటే ఇండైరెక్ట్గా ఏం జరుగుతుంది, ఈ గ్యాస్ నుండి హీట్ రిజెక్ట్ అవుతుంది. గ్యాస్ నుండి ఏం జరుగుతుందంటే హీట్ రిజెక్ట్ అవుతుంది. ఆ హీట్ రిజెక్ట్ అవ్వడం వల్ల మనకి ఏం జరుగుతాయంటే, ఒకటి గ్యాస్ యొక్క టెంపరేచర్ అనేది తగ్గిపోద్ది ఫ్రెండ్స్. అట్ ది సేమ్ టైం గ్యాస్ టెంపరేచర్ తగ్గిపోవడంతో పాటు ప్రెజర్ కూడా డ్రాప్ అవుద్ది. ప్రెజర్ డ్రాప్ అవ్వడం వల్ల మనకి ఏమో జరుగుద్దంటే 5A ఉన్నది 4Aకి ప్రెజర్ డ్రాప్ అయింది. చూసారా, ఇప్పుడు ఏం జరిగింది, గ్యాస్ ప్రెజర్ అనేది 4Aకు డ్రాప్ అవ్వడం వల్ల, ఎందుకు డ్రాప్ అయింది, హీట్ రిజెక్ట్ అవ్వడం వల్ల డ్రాప్ అయింది. 4Aకి డ్రాప్ అవ్వడం వల్ల గ్యాస్ ఫోర్స్ అనేది అప్వర్డ్లో 5A ఉన్నది కాస్త 4A అయిపోయింది. అంటే డౌన్వర్డ్లో ఫోర్స్ ఎక్కువ అయిపోయింది. కాబట్టి మనకి పిస్టన్ ఏం చేస్తుందంటే ఈ గ్యాస్ మీద గ్యాస్ని కిందకి నెడుతూ ఉంటుంది. అంటే పిస్టన్ కిందకి మూవ్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే మళ్ళీ గ్యాస్ మీద పిస్టన్ ఫోర్స్ అప్లై చేసిందో మళ్ళీ వన్స్ అగైన్ గ్యాస్ ప్రెజర్ అనేది 5Aకి రీచ్ అవుద్ది. అప్పటి వరకు మనకు పిస్టన్ ఏమవుద్ది అంటే ఇలా దగ్గరికి వస్తుంది, అంటే కంప్రెస్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే మళ్ళీ 5A ప్రెషర్ వచ్చేసిందో రెండు మళ్ళీ ఈక్వల్, మళ్ళీ పిస్టన్లో ఎటువంటి మూమెంట్ ఉండదు. కానీ మనం ఇలా హీట్ రిజెక్ట్ చేస్తూ ఉంటున్నాం గ్యాస్ నుండి, మళ్ళీ ప్రెషర్ డ్రాప్ అవుద్ది. ప్రెషర్ డ్రాప్ అవ్వడం వల్ల మనకి ఏంటంటే 4A వచ్చేస్తుంది. అప్వర్డ్ ఫోర్స్ అనేది మళ్ళీ డెడ్ వెయిట్ ఫోర్స్ ఎక్కువ ఉంటుంది గ్యాస్ ఫోర్స్ మీద. అందువల్ల డెడ్ వెయిట్ అనేది ఈ గ్యాస్ మీద వన్స్ అగైన్ ప్రెషర్ యాక్ట్ చేస్తూ డౌన్కి వస్తూ ఉంటుంది. అంటే కంప్రెస్ చేస్తూ ఉంటుంది. ఈ గ్యాస్ని కంప్రెస్ చేయడం వల్ల ఏంటంటే మళ్ళీ గ్యాస్ కంప్రెస్ అవ్వడం వల్ల దాని యొక్క ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అవుద్ది, వాల్యూమ్ అనేది డిక్రీజ్ అవుద్ది. ఆ ప్రెషర్ ఎంతవరకు ఇంక్రీజ్ అవుద్ది అంటే 5Aకి రీచ్ అయ్యేంత వరకు మనకి పిస్టన్ అనేది కంప్రెస్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే 5Aకి రీచ్ అయిందో మళ్ళీ పిస్టన్ అనేది స్టేబుల్గా ఉంటుంది. అంటే ఇలా ఇంకోసారి మళ్ళీ మనకి ఏంటంటే కాన్స్టెంట్ ప్రెజర్ అనేది వచ్చింది. ఇలా మనం దీని నుండి కన్క్లూజన్కి ఏం చెప్పొచ్చు అంటే, ఎప్పుడైతే హీట్ రిజెక్ట్ చేస్తున్నామో కాన్స్టెంట్ ప్రెజర్ని మెయింటైన్ చేస్తూ కంప్రెషన్ అనేది ఈ ప్రాసెస్లో జరిగింది. దీని యొక్క పివి డయాగ్రామ్ తీసుకుంటే ఇనిషియల్గా 5 బార్ ఉంది. కానీ మనం ఎప్పుడైతే హీట్ రిజెక్షన్ చేసామో 4 బార్కి పడిపోయింది ప్రెజర్. మళ్ళీ మన కంప్రెస్ అవ్వడం వల్ల ఈ గ్యాస్ మీద ప్రెజర్ అనేది ఈ డెడ్ వెయిట్ ద్వారా పడింది. అప్పుడు మళ్ళీ ప్రెజర్ అనేది 5 బార్కి వచ్చేసింది. అంటే ఇనిషియల్ ఫైనల్కి కూడా మనకి ప్రెజర్ అనేది కాన్స్టెంట్గా ఉంది. పివి డయాగ్రామ్లో వాల్యూమ్ వచ్చేసి ఇనిషియల్గా ఈ స్పేస్ అంతా వాల్యూమ్ ఉంటుంది, 5 మీటర్ క్యూబిక్ వాల్యూమ్ ఉంది. కానీ ఎప్పుడైతే ఈ పిస్టన్ దగ్గరికి రీచ్ అయిందో, చూసారు కదా, దగ్గరికి రీచ్ అయినప్పుడు ఓన్లీ ఈ స్పేస్లో మాత్రమే మనకు వాల్యూమ్ ఉంటుంది. అంటే మనకు వాల్యూమ్ అనేది డిక్రీజ్ అయింది. చూసారు కదా, V1 ఇక్కడ ఉంది. V1 చూస్తే మనకి 0.5 మీటర్ క్యూబ్ ఉంది. V2కి వచ్చేసరికి 0.4 మీటర్ క్యూబ్ ఉంది. ఇది ఒక ప్రెజర్ ప్రాసెస్లో వర్క్ డన్ వచ్చేసి ఇంటిగ్రల్ PdV V1 టు V2 లిమిట్స్ అప్లై చేస్తాం. ఇక్కడ ప్రెజర్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ కాబట్టి కాన్స్టెంట్ని బయటకు తీస్తాం. ఈ డీవీలో లిమిట్స్ అప్లై చేస్తే V2 మైనస్ V1 అంటే P ఇంటూ V2 మైనస్ V1 అనేది మనకి కాన్స్టెంట్ ప్రెజర్ ప్రాసెస్లో వర్క్ డన్. అట్ ద సేమ్ టైం హీట్ ఎనర్జీ సప్లైడ్ వచ్చేసి Q ఈజ్ ఈక్వల్ టు M ఇంటూ CP T2 మైనస్ T1. ఓకే, CP వచ్చేసి స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ ప్రెజర్. ఓకే, ఐ థింక్ నెక్స్ట్ టాపిక్లో మనం స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ ప్రెజర్, స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్ వీటి గురించి అయితే బ్రీఫ్గా తెలుసుకుందాం. ఓకే, ఐ థింక్ మీకు అర్థమైంది అనుకుంటా. వీడియో నచ్చితే లైక్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.